హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మనం చేయబోయే రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా కమ్మగా స్పైసీగా ఉండే బీరకాయ టమోటా మసాలా కర్రీ అనమాట. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సంగట్లేక కావచ్చు, వైట్ రైస్లేక కావచ్చు, చపాతీ రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందబ్బా. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ అబ్బా, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది. కాబట్టి ప్రతి వీడియోలో పదే పదే చెప్తున్నా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీనికి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంక లేట్ ఎందుకండి. మనం కర్రీకి కావాల్సినవి బీరకాయలు అయితే పైన తొక్క ఉంటుంది కదా, తొక్క తీసుకొని ఈ విధంగా అయితే పీసులాగా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 టమాటాలు ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టేశాను. మరీ అంత చిన్నవి కాదు, మరీ అంత పెద్దవి కాదు, మీడియం సైజు. అలాగే ఉల్లిపాయ, కరివేపాకు, పోపు దినుసులు. ఇంక ఇది వచ్చేసి పేస్ట్ అనమాట. ఈ పేస్ట్లో వచ్చేసి శనక్కాయ పప్పులు, కొబ్బరి, తెల్లగడ్డ, కారపొడి, ధనియాల పొడి, పసుపు అండ్ ఒక చిన్న ఉల్లిపాయ, టమాటా వేసి మెత్తగా అయితే ఇలా మిక్సీ పెట్టేశాను. ఇంకా కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం. పోపు దినుసులు అయితే వేసుకున్నాను. వీటిని 2 మినిట్స్ అలా వేగనివ్వండి. ఇప్పుడు ఉల్లిపాయ అయితే వేసుకున్నాం. ఇలా ఉల్లిపాయ, కరివేపాకు 2 వేసుకొని వీటిని కలబెట్టుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ అనేది వేగనివ్వండి. ఉల్లిపాయ అయితే వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మసాలా అనేది వేసుకున్నాం. ఈ మసాలాలో ఆల్రెడీ పులుపుకు తగ్గట్టు చింతపండు కూడా వేసాను, అప్పుడైతే చెప్పలేదు. ఓకే, ఇప్పుడు దీన్నంతా మంచిగా కలబెట్టేసి మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి. ఉప్పు కూడా వేసున్నాను దీంట్లోనే మసాలాతో పాటు కూడా. మసాలా అంతా మంచిగా వేగి ఆయిల్ అనేది పైకి తేలింది కదా. ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, బీరకాయ ముక్కలు అలాగే వాటితో పాటు టమాటా ముక్కలు కూడా మొత్తం అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్నంతా ఒకసారి అంతా బాగా కలబెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా కలబెట్టుకుంటూ దీన్ని అయితే అలా వదిలేసేయండి. అంతా మంచిగా మసాలా, బీరకాయ అండ్ టమోటా మంచిగా ఉడికాయి కదా, మసాలా అంతా బాగా పట్టింది కదా. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ అయితే వేసేసుకున్నాం. బీరకాయ అనేది తొందరగా ఉడుకుతుంది కదా. బీరకాయ అనేది నీరుకాయ కదా, మనకి ఎక్కువ పట్టదు వాటర్ కూడా. దీనంతా ఒకసారి కలబెట్టేసి మూత అయితే పెట్టేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించేసుకున్నాం. కర్రీ అయితే ఒకసారి అయితే కలబెట్టి చూద్దాం. ఇంకొక 10 నిమిషాలు అయితే కర్రీ అయితే అయిపోతుంది. చూడండి, ఫైనల్లీ అయితే మన ఎమ్మీ బీరకాయ టమోటా మసాలా కర్రీ అనమాట. సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. మీరు లేట్ ఎందుకండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రిలేటివ్స్కి కూడా ఈ వీడియో అనేది నచ్చితే షేర్ చేయండి. ఇదండి వీడియో. తర్వాత వీడియో అయితే కలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఓకే బాయ్.